నిన్ననే నేను ప్రస్తావించాను. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు జగన్ మీదన ఎందుకు కోపంగా ఉన్నారు? ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడ్డారు అన్నటువంటిది. ఇందులో ఒకటి రకరకాలైనటువంటి అంశాలుండటం. దానికి సంబంధించి ఏదైతే వాళ్ళని పట్టించుకోకపోవడం దగ్గర నుంచి రకరకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయన్నది ఇంతకు ముందే ప్రస్తావించుకున్నాం. ఇప్పుడు జగన్‌కి సంబంధించి తెలియాల్సినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ముందు దూరమైన కార్యకర్తని కలుపుకెళ్ళడం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. ఈ దూరమైనటువంటి కార్యకర్తల వెనకాల ఏం జరిగింది అన్నది తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. రకరకాలైనటువంటి ప్రాబ్లము ఉంది. అది గనక గుర్తించకపోతే ప్రమాదం ఎదురవుతది. వీళ్ళలో కొంతమంది చెప్పేదేంటంటే, చివర్లో వాలంటీర్ల మీద డిపెండ్ గాకుండా కొంతమందితో టీములు ఏర్పాటు చేశారు కదా! వాళ్ళకి కూడా జీతాలు ఇవ్వలేదట. ఐపాక్ వాళ్ళైతే ప్రతి నియోజకవర్గంలో 40 మందితో సర్వే చేయించారట. పబ్లిసిటీ టీమ్ గూడా ఏర్పాటు చేశారట. వాళ్ళు 3 నెలలు ఆళ్ళతో పని చేపించుకొని 7,000 జీతం అని చెప్పి, చివరికి జిల్లా కోఆర్డినేటర్లకు కూడా ఎవరికీ జీతాలు ఇవ్వలేదట. అదేమంటే భారతి మేడం గారు డబ్బులు ఇవ్వలేదని చెప్పారట. అట్లాంటి పరిస్థితులు, జంప్ అయిపోయినటువంటి పరిస్థితులు, ఫోన్‌లు ఆపేసుకొని జంప్ అయిపోయారు. అలాంటి వాళ్ళందరినీ జగన్ ఎందుకు పలకరించడన్నది ఆళ్ళ ప్రశ్న.